దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన డజన్ల కొద్దీ విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరికొన్ని చోట్ల పూర్తిగా రద్దయ్యాయి. ఎయిర్లైన్ సాఫ్ట్వేర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పాటు క్రూ సభ్యుల కొరత కారణంగా ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 28 ఇండిగో సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు రావాల్సిన 27 విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హఠాత్ పరిణామంతో ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు తమ ఫ్లైట్ల సర్వీసులు ఆలస్యానికి కారణం సాంకేతిక కారణాలతో పాటు సిబ్బందిని అందుబాటులోకి లేకపోవటమేనని ఇండిగో ప్రకటించింది. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ఆ సంస్థ హామీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా విమానయాన రంగంలో సిబ్బంది కొరత సమస్య తీవ్రంగా ఉండడంతో ఇండిగోతో పాటు ఇతర సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఇండిగో రోజుకి మొత్తం 2200 విమానాలను నడుపుతుంది. వీటిలో డిసెంబర్ 2న కేవలం 35% మాత్రమే సరైన సమయానికి నడిచాయి. ఇక అదే రోజు ఇండిగో కంటే మెరుగ్గా ప్రభుత్వ ఆధీనంలోని అలయన్స్ ఎయిర్ సంస్థ విమానాలే 38% సరైన సమయానికి ప్రయాణించాయి. ఇటీవల ఇండిగోకు సంబంధించిన విమానాలు రద్దీ అవటం లేదా ఆలస్యం కావటం ఎక్కువయ్యాయి. వీటిలో ఢిల్లీ ముంబై, ఢిల్లీ బెంగళూరు, ముంబై టు బెంగళూరు వంటి కీలక మార్గాల్లో ప్రయాణించేవే ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. చిన్న చిన్న సాంకేతిక సమస్యలు, ప్రతికూల వాతావరణం, విమానాశ్రయాల్లో రద్దీతో పాటు సిబ్బంది కొరత వల్ల ఇలా జరుగుతుందని విమానయాన సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. పేపర్ న్యూస్